అందరికీ నమస్కారం. జై తెలంగాణ. అంటే కేవలం రాజకీయ పార్టీలు కాదు, ఈ తెలంగాణ అనేది అందరిది కదా, కాబట్టి ఎవరైనా అనొచ్చు. ఎవరికి కూడా గుత్తాధిపత్యం లేదు ఆ స్లోగన్ మీద. అందరికీ నమస్కారం. మేము ఇది రిలీజ్ చేయగానే మీరు అందరు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. హాలిడే మూడ్లో, వీకెండ్ మూడ్లో, ఇంట్లోనే ఉండాల్సిన మూడ్లో చాలా మంది ఆ మూడ్ని ఇడిచిపెట్టి ఈ ప్రజా సమస్య గురించి ఇవాళ మీరు అందరూ కూడా వచ్చినందుకు ప్రత్యేకంగా మా అందరి తరపున, తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ప్రజల సమస్యలు ప్రజలు ఉండాలి. ప్రజలు లేని మేము పెట్టుకునే ముచ్చటైతే ఇంట్లో పెట్టుకోవచ్చు, జూమ్లో పెట్టుకోవచ్చు. మీరే ఈ ఫ్రంట్కి బలం, మీరే ఈ ఫ్రంట్ను ముందుకు తీసుకెళ్లే స్నేహితులు, మిత్రులు. ఇందులో ఎడ్యుకేషన్ అనగానే, చదువు అనగానే యూనివర్సిటీలు కానీ, కాలేజీలు కానీ, కనీసం ఇంట్లో నేర్చుకునే ఆ ఊళ్ళు కానీ, అంటే అమ్మ ఏదైనా కానీ, చదువుకుంటే మంచి జాబ్ వస్తుంది, జాబ్ ఉంటే మంచిగా బతకచ్చు అనే ఆలోచన విధానంలోనే మనం అందరం కూడా ఇంతవరకు ఉన్నాం. 80 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో అది కరెక్ట్ కొంతవరకు. కానీ నేను దాన్ని ఒక మహిళగా, తెలంగాణ నుంచి వచ్చిన ఒక వ్యక్తిగా, దేశ పౌరురాలుగా నేను దాన్ని ఒక పెద్ద ఆత్మగౌరవ సమస్యగా చూస్తా. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక మహిళను అనుకోండి, నేను ఓటేయడానికి పెడితే నేనేమనుకుంటా, నాకు చదువు వస్తే ఓహో నేను ఆలోచించుతా వీళ్ళు చెప్పేది కరెక్టా కాదా అని. చదువు రాకుంటే, నాణ్యమైన చదువు నాకు అందకుంటే, ఆ మంచి చదువు అదే అందకుంటే, విలువలు కలిగిన చదువు అందకుంటే, ఒక ప్రభుత్వ సంస్థల ద్వారా నేను చదువు లేకుంటే, మా ఆయన చెప్పినట్టు నేను ఓటేసి వస్తా, మా చెల్లె చెప్పినట్టు ఓటేస్తా, మా అన్ననో భార్యనో, మా అన్ననో, మా మామనో, అంటే ఇంట్లో ఉన్న మొబైల్ నన్ను ఎట్లా ఓటేయమంటే నేను అట్లా ఓటేసి వస్తా. ఇప్పటి వరకు కూడా మా అమ్మ అట్లే ఓటేస్తుంది, మా నాయనమ్మ కూడా అట్లే ఓటేస్తుంది. అంటే మన ఆలోచన విధానం, సమాజం పట్ల మన దృక్పథం అన్ని కూడా మనమేం చదువుకున్నాము, ఆ చదువుకున్నట్ల నుంచి మనకు ఎట్లాంటి విలువలు ఉన్నాయి, ఎట్లాంటి ఆలోచనలు వస్తున్నాయి అనేది ఒక ఆత్మగౌరవ సమస్య. ఇప్పుడు నాకు చీర ఇస్తా అంటే నేను వాళ్ళకి ఓటేయను. 33% కాదు 50% మహిళలను, ఎమ్మెల్యేలను, ఎంపీలను చేస్తా అంటే వాళ్ళకి నేను ఓటేస్తా. కానీ ఈ ఆలోచన, ఈ అవగాహన ప్రతి ఒక్కరికి ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఎందుకు లేదంటే మూలాధారం, మూలమైన సమస్య, మౌలికమైన సమస్య నాణ్యమైన చదువు, అందరికీ అందుబాటులో ఉండే చదువు లేకపోవడం. కాబట్టి మన పౌరులుగా, పౌరురాలుగా దేశం పట్ల, మన పట్ల, సమాజం పట్ల బాధ్యత ఉండాలన్నా, మనం సంతోషంగా ఉండాలన్నా మౌలికమైనది, ముఖ్యమైనది, మనిషికి గుండెకాయ లాంటిది చదువు, నాణ్యమైన చదువు అని నేను గట్టిగా నమ్ముతాను. కాబట్టి నేను బిఏ ఆనర్స్ పొలిటికల్ సైన్స్ లేడీ శ్రీరామ్ కాలేజ్, ఎల్ఎస్ఆర్ అనే కాలేజ్, ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకున్నాను. 2011 నుంచి 14 వరకు 5,000 ఫీజు. తర్వాత నేను జేఎన్యూలో ఎంఏ ఎంట్రన్స్ రాసి ఎంఏ పొలిటికల్ సైన్స్ చదువుకుంటే 250 రూపాయల ఫీజు. కాబట్టి కానీ ప్రైవేట్ లో 10 లక్షలు 20 లక్షలు ఇచ్చిన డిగ్రీ కంటే అంతకంటే మంచిగా అయితే నేను చెప్తా. వాళ్ళు పిచ్చి పిచ్చి ముచ్చట్లు చెప్తే నేను వాళ్ళ నోరు మూపించేంత దమ్ము, ధైర్యం, సత్తా, విజ్ఞానం నాకు మా పంతులు చెప్పిండ్రు. కాబట్టి ఇది నా గొప్పతనమో, తల్లిదండ్రుల గొప్పతనమో, సమాజం గొప్పతనమో కాదు, ప్రజాస్వామిక సంస్థల గొప్పతనం. ఎప్పుడైతే చదువు మంచిగా అందుతుందో, ఎప్పుడైతే నాణ్యమైన చదువు ఉంటుందో, విలువల గల చదువు ఉంటుందో, ఎస్పెషల్లీ మహిళలకు ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఇది చాలా ఒక ఎమాన్సిపేటరీ. అంటే ఏదైతే ఈ బంగారు పంజరంలో ప్రతి ఒక్క మహిళ ఉంటుందో, ఒక ఆమెకి ఇద్దరు ఉండొచ్చు, కానీ ప్రతి ఒక్కరు పంజరంలోనే బతుకుతున్నారని నేను గట్టిగా నమ్ముతా. ఆ పంజరం ఉందా లేదా, దీన్ని అసలు ఇరగొట్టాలా లేదా, దీంట్లో ఏముంటది అనేది అన్ని కూడా చదువులో నుంచి వచ్చే అంశాలే. చదువు ఏదో చిన్న పిల్లకాలు ఎలా కాదు, మహాసముద్రం లాంటిది. ఎప్పుడైతే దానికి అసలైన విలువ ఇవన్నీ ఉంటాయో అప్పుడే దానికి మంచి ఉంటుందని నేను గట్టిగా నమ్ముతాను. ఈ రాజ్యాంగ హక్కుని, సమాజం ముందుకెళ్లేదాన్ని, ఈ విద్యా హక్కును అనేది అందరికీ అందుబాటులో ఉండాలి అనే దాని మీదనే మేమందరం ముందుకు రావడం జరిగింది. నేను కూడా ఈ ఫ్రంట్ లో సభ్యురాలుగా ఉన్నాను. ఇప్పుడు ఈ అంశంలో మాట్లాడడానికి మదర్స్ కమిటీ తల్లుల సంఘం అధ్యక్షులు భాగ్యలక్ష్మి గారు ఉన్నారు. వారి ఆలోచనలు పంచుకోవాలని నేను కోరుతాను.